ప్రభుత్వము త్వరలో 2 గ్యారంటీలను అమలు చేయబోతున్నదనేది. ఈ 2 గ్యారంటీలలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయల రాయితీ పైన సిలిండరు. ఒకదాని తర్వాత ఒకటి 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నది. కానీ ఈ 200 యూనిట్ల విద్యుత్తు, 500 సిలిండర్ విషయంలో చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకు పరిష్కారం అనుకుంటే కనుక ఇబ్బంది ఏమీ లేదు. అది బహుశా ప్రభుత్వం అనుకుంటే కనుక అసాధ్యమైనది ఏమీ కాదు, కానీ అది కష్టసాధ్యమైన అంశం. ఎట్లా అంటే కనుక ఇప్పటికైతే దీనికి ఎవరు అర్హులు అనే విషయంలో ప్రస్తుతానికి తెల్ల రేషన్ కార్డు ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారు ఈ రెండింటికి అర్హులు. ప్రస్తుతానికి ఉన్నదానికి దరఖాస్తు రేషన్ కార్డు కోసము, సిలిండర్ల కోసం దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు, గ్యాస్ సిలిండర్ కోసం పెట్టుకున్న వాళ్ళు సుమారుగా 90 లక్షల మంది ఉన్నారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు 80 లక్షలకు పైబడి ఉన్నారు. ఇంతకుముందునే రేషన్ కార్డులే 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి, వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ వైట్ రేషన్ కార్డు ఉన్న వారందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయల రాయితీ పైన సిలిండర్ ఇవి ఇస్తారు. ఈ సిలిండర్ విషయంలో 3 సంవత్సరాల కాలంలో సగటున వాడిన సిలిండర్ల సంఖ్య ఎంత? ఈ 3 ఏళ్ల కాలంలో వాళ్ళు 8, 9 వాడిన అనుకుందాం. ఇక నుంచి వారికి 9 సిలిండర్ల వరకు లేదా 8 వాడితే 8 సిలిండర్ల వరకు రాయితీ రాబోతున్నది. ఆ తర్వాత వచ్చేదానికి రాయితీ వర్తించదు, మొత్తం ధర చెల్లించవలసిందే. ఇప్పుడు 955 రూపాయల సిలిండర్ ఉన్నది, 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తున్నది, మిగిలిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం భరించబోతున్నది, 500 ఆ పైన ఉన్న వాటిని. అయితే ఇది నేరుగా రైతుల ఖాతాలో వేయాలన్నా లేదా గ్యాస్ కంపెనీలకే ఇవ్వాలన్న దానిపైన ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ వినియోగదారులే కనుక డబ్బులు చెల్లించి తీసుకుంటే నగదు బదిలీ ఆ మేరకు వారి బ్యాంక్ అకౌంట్కు బదిలీ అవుతుంది. లేదు గ్యాస్ కంపెనీకే ఇవ్వాలంటే కనుక నేరుగా అట్లే ఇవ్వబోతున్నారు. దీనిపైన అధికార యంత్రాంగం అధ్యయనం చేసింది. ఈ విషయంలో ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నది. ఎటొచ్చినా సరే వినియోగదారులపైన, లబ్ధిదారులపైన ఎలాంటి భారము పడదు, ఒక అంశం. రెండవది, మరి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు ఎప్పుడు ఇస్తారు అంటే కనుక ఆ ప్రాసెస్ కొనసాగుతూ ఉన్నది. బహుశా 6 గ్యారెంటీలు అమలు చేయాలి కాబట్టి మార్చి 17 నాటికి 100 రోజులు అవుతున్నది. ఈ లోపు కానీ బహుశా మార్చి 2వ వారంలో ఎన్నికల షెడ్యూల్ కనుక వస్తే కనుక ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇవి ప్రకటించడానికో అమలు చేయడానికో ఆస్కారం ఉండదు. మళ్ళీ మే వరకు ఆ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ లోపుగానే ఒకదాని వెంట ఒకటి అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ వారం రోజుల లోపల ఈ 2 గ్యారెంటీలు అమల్లోకి, వినియోగదారుల అనుభవంలోకి రాబోతున్నాయి. అయితే ఈ సిలిండర్లకు సంబంధించిన వాళ్ళు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళే దగ్గర 80 లక్షల మంది ఉంటే 1,20,00,000 గ్యాసు కనెక్షన్లు మన దగ్గర ఉన్నాయి. ఇందులో కమర్షియల్ పోను మినాయిస్తే కనుక మిగతా మొత్తం గృహ అవసరాలకు సంబంధించినవి. 40% మంది 3 నెలలకోసారి సిలిండర్ రీఫిల్ చేసుకుంటున్నారు. ఇక కొత్తగా సిలిండర్లకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు సిలిండర్ను కొనాలి, దాన్ని మళ్ళీ దాని తయారీ ఉంటుంది, ఆ తయారీ కూడా కొంత వ్యవధి ఉంటుంది. మరి కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఈ సిలిండర్లు సమకూర్చుకోవడం ప్రభుత్వానికి కొంత వ్యవధి అవసరం పట్టే అవకాశం ఉన్నది. అయితే రీఫిల్ చేయడం ఇబ్బంది ఏమి కాదు, కానీ ఈ అవసరాలకు సరిపడా ఆ రీఫిల్ చేయడానికి కూడా డిమాండ్ను బట్టి ఎవరైతే దాన్ని సరఫరా చేస్తారో వాళ్ళతో అగ్రిమెంట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నం ఒకవైపున జరుగుతున్నది. ఇక రెండోది విద్యుత్ వినియోగానికి సంబంధిస్తే కనుక మార్చి, ఏప్రిల్ ఈ 2 నెలలలో ఏప్రిల్, మే వరకు విద్యుత్ డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకు మనకు ఈ నెల 19వ తారీఖు నాడు హయ్యెస్ట్ కన్జంప్షన్ ఉన్నది, 28 కోట్ల యూనిట్ల విద్యుత్తు అవసరమైంది. మరి అంత విద్యుత్తు తీసుకొని రావాలంటే కనుక సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రాన్స్మిషన్లో జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రిడ్ పైన ప్రభావం పడితే కనుక మొత్తం వ్యవస్థకే ఇబ్బంది వస్తుంది. ఆ గ్రిడ్ పైన ప్రభావం పడకుండా చూడాలి. ఇది అతిపెద్ద సవాలు. ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడుతుంది. 6 గ్యారెంటీల విషయంలో లేదా విద్యుత్ విషయంలో 600 అయినా సరే మాట నిలబెట్టుకోవాలన్న తాపత్రయం కనబడుతున్నది. కానీ మరి గ్రిడ్ పైన భారం పడితే ఏమిటి సమస్య? ఈ 2023వ సంవత్సరంలో చివరి నాటికి ఇప్పటికి 2024 ఫిబ్రవరి నాటి చూస్తే కనుక ఈ వారం రోజుల కాలంలోనే పీక్ డిమాండ్, పీక్ అవర్స్లలో 15,000 మెగావాట్లకు అది రీచ్ అయింది. అంటే స్థాపిత సామర్థ్యం ఎంత ఉన్నదో అంత డిమాండ్ అందుకున్నది, ఇంకా కొంచెం ఎక్కువనే వస్తున్నది. ఇది ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలే. ఇది బయటకెళ్ళి విద్యుత్తు కొన్నప్పటికీ కూడా ఆ కొన్నదాన్ని మనం ఉదాహరణకు ఒక ట్యాంకర్ నీళ్ళు తెచ్చుకున్నాం. ఆ ట్యాంకర్ నీళ్ళు మన ధర రావాలంటే కనుక రోడ్డు సాఫ్గా ఉండాలి. ఆ రోడ్ ఇబ్బంది అయినా, ట్యాంకర్కి ఇబ్బంది అయినా కష్టమవుతుంది. కరెంటు కూడా అంతే, అక్కడ నుంచి రావాలంటే దాన్ని ట్రాన్స్మిషన్ చేయాలి, డిస్ట్రిబ్యూషన్ చేయాలి, దానికి ఒక గ్రిడ్ ఉంటుంది, ఆ గ్రిడ్ వైఫల్యం చెందకుండా ఉండాలి.
దీనికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, నిరంతరం అప్రమత్తత ఎట్లా ఉండాలి అన్నదానిపైన కూడా అధికార యంత్రాంగం అంటే చెప్తున్నారు. నిన్న డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు, విద్యుత్ విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తే కనుక వారిపైన కేసు నమోదు చేయండి అని. ఎమ్మెల్యేలు, ఎంపీలు, విద్యుత్ అధికారులు విద్యుత్తులో ఉన్న సమస్య ఏమిటి, లేకపోతే కనుక ఎక్కడన్నా సమస్య వస్తే ముందే వారికి చెప్పాలి. రెండోది విద్యుత్ పైన సరఫరాపై జరుగుతున్న ప్రచారాలను తిప్పికొట్టాలి. అంటే ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉన్నది, ప్రతి విషయాన్ని చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్న దానికి ఇది ఉదాహరణ. అయితే మరి ఉచిత విద్యుత్తు అనే వరకల్లా డిమాండ్ ఎక్కువ ఉంటుంది కదా, ఈ 200 యూనిట్లు కాల్చే వల్ల ఎక్కువ ఉన్నారు. ఉత్తర దక్షిణ తెలంగాణలో తీసుకుంటే కనుక ఉత్తర తెలంగాణలో 200 యూనిట్ల విద్యుత్తు వాడే వాళ్ళ సంఖ్య, ఆలోపు వాడే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నది. ఉత్తర తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి, అందువల్ల అక్కడ డిమాండ్ ఎక్కువ ఉన్నది. ఇక్కడ నార్దర్న్ డిస్ట్రిబ్యూషన్లో, సదరన్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చే వరకల్లా హైదరాబాద్తో కలుపుకుంటే కనుక ఇక్కడ గృహవసరాలతో పాటుగా వాణిజ్య అవసరాలు కూడా ఉన్నాయి. అంటే వాణిజ్య అవసరాలకు సరిపడా విద్యుత్తుని ఇవ్వాలి, 200 యూనిట్ల రాయితీ పైన ఇచ్చే విద్యుత్తును సకాలంలో సరిపడా ఇవ్వాలి. 27 లక్షల విద్యుత్ బోర్లు నడుస్తున్నాయి, ఆ బోర్లకు డిమాండ్ ఉన్నది. దీంతో పాటుగా మార్చ్, ఏప్రిల్, మే వరకు వర్షాలు లేవు, నీళ్లు లేవు, విద్యుత్ ఉత్పత్తి లేదు, బయట నుంచి తీసుకోవాలి. ఇవి ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాళ్ళు. వీటిని అధిగమించి వారు ముందుకు సాగుతున్నారు. ఎందుకంటే మనం గడిచిన 9 ఏళ్ల కాలంలో ఇంత సమస్య రాలేదు. వర్షాలు వచ్చినాయి, రిజర్వాయర్లలో నీళ్లు ఉన్నాయి, వాతావరణం చల్లబడి ఉన్నది, విద్యుత్ వినియోగం తక్కువ ఉన్నది. కానీ ఈసారి వర్షాలు లేవు, నీళ్లు లేవు, విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగింది. కాలువల ద్వారా సేద్యం అవుతుండే, ఇప్పుడు ఆ వర్షాలు లేని కారణంగా బోర్లపైన ఆధారపడి వ్యవసాయం చేయాల్సి వస్తున్నది. 3 హార్స్ పవర్ మోటార్లు ఎక్కువ ఉన్నాయి, కొన్ని 5 హార్స్ పవర్ మోటార్స్ ఉంటాయి. ఇట్లా వ్యవసాయ రంగానికి, పారిశ్రామిక రంగానికి, గృహవసరాలకు, ఇన్నింటికి వాణిజ్య అవసరాలకు ప్రభుత్వం విద్యుత్తును నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి తోడు ఇప్పుడు 200 యూనిట్ల రాయితీ విద్యుత్ కూడా అమలు చేయబోతున్నారు. కాబట్టి ఆ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. బహుశా ఈ అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందనే అనిపిస్తున్నది. ఎందుకంటే డిప్యూటీ ముఖ్యమంత్రి ఈ విషయాల పట్ల ఆయన నిరంతరం రివ్యూ చేయడం, నిరంతరం అధికారులతో మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతున్నది. ఇటు గ్యాస్ సిలిండర్ల విషయంలో, 200 యూనిట్ల విద్యుత్తు అమలు విషయంలో తక్షణం ఉన్న సమస్యలు ఇవి.